హలో ఎవ్రీవన్. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి ఎక్స్పెన్సివ్ హెయిర్ ఆయిల్స్ కొనుక్కోకుండా మనం ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ని ఇలా మనకి జుట్టుకు సరిపడే హెర్బల్స్తో స్ట్రాంగ్ హెర్బల్ హెయిర్ ఆయిల్గా మార్చుకోవచ్చు. వీటిని చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది నార్మల్ ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ని రోజ్మేరీ ఆయిల్గా మార్చుకున్నాను. రోజ్మేరీ ఆయిల్ లాగా వాడుకోవచ్చు, రోజ్మేరీ వాటర్ కూడా చేసుకోవచ్చు. వాటర్ ఎలా చేసుకోవాలో వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. ఇది జుట్టు పెరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచేసి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రోజ్మేరీ హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి 1 స్పూన్ మెంతులు, 1 గుప్పెడు గోరింటాకు, హెన్నా లీవ్స్, కొద్దిగా మందార పూలు, 1 స్పూన్ రోజ్మేరీ డ్రైడ్ లీవ్స్ తీసుకోవాలి. అవన్నీ ఎక్కువ వేసుకోకుండా 1 స్పూన్ తీసుకోవచ్చు. ఇందులో 1 స్పూన్లో 100 ml వరకు మనం ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ కలుపుకోవచ్చు. ఇవన్నీ ఫస్ట్ పచ్చిగా ఉన్నాయి కదా, వీటిని డ్రై చేసుకోవాలి. ఇలాగే వేసుకుంటే కొద్దిగా ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనము వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా వాటిలో తేమంతా పోయే వరకు లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. చూడు, ఇలా కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులో 100 ml ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నేను నార్మల్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇందులో మీకు ఏమైనా ఎక్స్ట్రా హెర్బ్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలోవీరా యాడ్ చేసుకోవచ్చు, ఉల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు, ఉల్లిపాయ సీడ్స్ ఉంటాయి కదా, కలవంజి సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు, కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు నాకు కొద్దిగా ఇచ్చింగ్ వస్తుంది, ఉల్లిపాయలు అయితే స్మెల్ బాగోదు, అందుకే ఇలా ప్లెయిన్గా తయారు చేసుకుంటున్నాను. ఇదైతే మనకి స్మెల్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా వేడి చేసుకోవాలి. 10 minutes వరకు సిమ్లో పెట్టే చేసుకోవాలి. ఇది త్వరగానే వేడెక్కుతుంది. ఇప్పుడు చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని వెంటనే ఫిల్టర్ చేసుకోకూడదు. ఇది ఒక 24 hours అలాగే ఉంచాలి. దీనివల్ల ఏంటంటే రోజ్మేరీ అనేది ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది ఆయిల్లోకి. 24 hours తర్వాత ఇలా ఉంది. దీన్ని మళ్ళీ ఇంకోసారి హీట్ చేసుకోవాలి. ఇలా వేడి చేయడం వల్ల రోజ్మేరీ అనేది ఫుల్గా అబ్జర్వ్ అయిపోతుంది ఆయిల్లో. ఇంకా మనం తీసుకున్న వాటిలో ఏమైనా తేమ ఉంటే అది కూడా మొత్తం పోయి కంప్లీట్గా వాటి హెర్బ్స్ అన్నీ ఆయిల్లో బాగా అబ్జర్వ్ అయిపోతాయి. ఇలా ఒక 5 minutes లో ఫ్లేమ్లో వేడి చేశాక తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని చల్లారిపోయాక ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ చూడండి, మనకి బాగా కలర్ వచ్చింది. ఈ ఆయిల్ స్మెల్ కూడా బాగుంటుంది. కొన్ని ఆయిల్స్ మనకు పడవు కదా, అందుకే అలాంటి కాకుండా మనకు హెర్బ్స్ పడే హెర్బ్స్తోనే మనం ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఆయిల్స్ తయారు చేసుకునేటప్పుడు ఎక్కువ అమౌంట్ కాకుండా ఒక 100 ml అలా తీసుకోవచ్చు. అలాగే ఈ ఆయిల్ని తయారు చేసినప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకోకూడదు. ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసుకోవటం కదా, ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా తయారు చేసుకుని ఒక్కోసారి ఒక్కో హెర్బ్స్ అంటే సీజన్స్ బట్టి మనకి కొన్ని సీజన్లో ఉసిరి దొరుకుతుంది, గుంటగరడాకు, అలా అవైలబుల్గా ఉన్న హెర్బ్స్ని యూజ్ చేసుకుని మనం మంచి స్ట్రాంగ్ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.